హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం మన లైఫ్ లో పెద్ద పెద్ద విషయాలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం కానీ చిన్న చిన్న విషయాల్లో రకరకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలాగే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అన్నప్పుడు మనం డీప్ గా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ నేర్చుకుని ఏదో మనం చేసే చిన్న చిన్న ఎమోషనల్ మిస్టేక్స్ వల్ల మనం మార్కెట్ లో అనుకున్నంతగా ఎర్న్ చేయలేకపోతాం. సో మార్కెట్ లో మనం అనుకున్నంతగా ఎర్న్ చేయకపోవడానికి మనం చేసే చాలా సిల్లీ మిస్టేక్స్ లో వన్ ఆఫ్ ది సిల్లీ మిస్టేక్ ఏంటి అంటే 15% గ్రేటర్ దెన్ 60%. ఏంటి నెంబర్స్ అని అనుకుంటున్నారా? దానికోసం ఒక ఇన్వెస్టర్ యొక్క సైకాలజీని కనుక మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే యూజువల్ గా ఒక ఇన్వెస్టర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అవ్వచ్చు. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే లో రిస్క్, చాలా తక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటారు. అండ్ అలాగే నెక్స్ట్ అసెటివ్ ఇన్వెస్టర్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు మోడరేట్ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉండొచ్చు. వీళ్ళు హై రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే లో రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే రిస్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రివార్డ్ అనమాట. సో రిస్క్ ఎక్కువ తీసుకుంటే రివార్డ్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ తీసుకుంటే రివార్డ్ తక్కువ ఉంటుంది. కాబట్టి లో రిస్క్ వాళ్ళకి ఓన్లీ 15% రిటర్న్సే రావచ్చు, ఇది ఒక ఇయర్ మొత్తం మీద. అండ్ హై రిస్క్ తీసుకుంటే మేబీ ఒక 60% వరకు మన మొత్తం క్యాపిటల్ని 60% పెంచుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటి అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే మనం సింపుల్ గా చూసామనుకోండి, ఒక మంచి బుల్ మార్కెట్ లో అగ్రెసివ్ ఇన్వెస్టర్ 60% సంపాదిస్తే అంటే 4 సంవత్సరాలు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కష్టపడితే వచ్చే డబ్బులు అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఒక్క సంవత్సరంలోనే సంపాదిస్తున్నాడు. కానీ నేనేం చెప్తున్నాను, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు అని చెప్తున్నాను. అయితే మీరు ఇప్పటిదాకా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని నేర్చుకుని పెద్ద పెద్ద ట్రేడ్స్, ఒకేసారి డబుల్ అయ్యే ట్రేడ్స్, లేకపోతే స్టాక్ 10 times పెరిగే స్టాక్స్ ఏంటి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యారు. సో ఈ లాజిక్ గురించి నేర్చుకుందామా? చాలా సింపుల్ టాపిక్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అని అనుకుందాం. సో 2020లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ యాజ్ ఏ బేసిక్ ఇన్వెస్టర్ మార్కెట్ బాగుంది, 2020 నుంచి 2021 దాకా చాలా బాగుంది. ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్గా మనం 20% రిటర్న్ సంపాదించాం అని అనుకుందాం. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఏంటి? మార్కెట్ పెరిగితే నాకు మంచి రిటర్న్స్ రావాలి, పడేటప్పుడు ఎక్కువగా పడకూడదు అని చెప్పి సేఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ 2 years బుల్ మార్కెట్ ఉంది. ఫస్ట్ ఇయర్ బాగా బుల్ మార్కెట్ ఉంది, సో 20% సంపాదించాడు. సెకండ్ ఇయర్ అంత బుల్ మార్కెట్ లేదు, నార్మల్ బుల్ మార్కెట్ ఉంది, 15% సంపాదించారు అని అనుకుందాం. సో క్యుములేటివ్ బేసిస్లో ఫస్ట్ ఇయర్ 1,20,000 నేను క్యాపిటల్, సెకండ్ ఇయర్ 15% పెరిగినప్పుడు 1,38,000 అవుతుంది. సపోజ్ తర్వాత ఇయర్లో మార్కెట్ ఫాల్ వచ్చింది, బట్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ డిఫెన్సివ్ స్టాక్స్తో ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి 10% లాసే వచ్చింది అని అనుకుందాం. సచ్ దట్ తన యొక్క క్యాపిటల్ 1,24,200 అవుతుంది. అండ్ 20% నెక్స్ట్ ఇయర్ మంచి బుల్ మార్కెట్ వచ్చింది అని అనుకుందాం, అప్పుడు 1,49,000 క్యాపిటల్ అయింది. సో ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ 1,00,000 క్యాపిటల్తో ఒక 4 years తర్వాత 1,49,000 దగ్గర ఉన్నారు. కానీ అదే ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ హెవీ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు 60% రిటర్న్ సంపాదించారు అని అనుకుందాం. సెకండ్ ఇయర్ కూడా హెవీ రిటర్న్స్ వచ్చింది, బట్ ఫస్ట్ ఇయర్ వచ్చినంత హెవీ కాకుండా 40% రిటర్న్స్ వచ్చాయి అని అనుకుందాం. సచ్ దట్ 2 years లోనే 2,24,000 దాకా ఎర్న్ చేయగలిగారు. అయితే నెక్స్ట్ ఇయర్ బియర్ మార్కెట్ వచ్చింది, అండ్ ఆ 1 year మార్కెట్ స్ట్రగుల్ అవడం అండ్ హై రిస్క్ స్టాక్స్లో పెట్టడం వల్ల 60% లాస్తో 89,000 క్యాపిటల్ దగ్గరే ఉన్నారు. సో ఎక్కడైతే స్టార్ట్ చేశారో దానికంటే లాసెస్లో థర్డ్ ఇయర్లో కనపడతారు. అండ్ నెక్స్ట్ ఇయర్ సరే మంచి బుల్ మార్కెట్ వచ్చింది, అగైన్ 60% ఎర్న్ చేసినప్పుడు ఇక్కడ అగ్రెసివ్ ఇన్వెస్టర్ 1,00,000 క్యాపిటల్తో స్టార్ట్ చేసినప్పుడు 1,43,000తో 4 years తర్వాత ఎండ్ అయ్యారు. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ది అండ్ అలాగే అగ్రెసివ్ ఇన్వెస్టర్ యొక్క పోర్ట్ఫోలియోస్ పక్కన పెట్టి చూస్తే ఒక 4 years ఆఫ్ రిటర్న్స్ అంటే ఒక నెగిటివ్ ఇయర్ అండ్ 3 పాజిటివ్ ఇయర్స్ తీసుకున్న తర్వాత కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ 1,49,000 ఉంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ 1,43,000 ఉంది. అయితే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ రిపీటెడ్గా ట్రాన్సాక్షన్స్ చేయక్కర్లేదు, వాళ్ళు మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ చూసి పెట్టేసుకొని ఉంటారు. సో వీళ్ళ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. అయితే అగ్రెసివ్ ఇన్వెస్టర్ రిపీటెడ్గా బై అండ్ సెల్ చేస్తూ ఉండడం వల్ల బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అది అగ్రెసివ్ ఇన్వెస్టర్కి వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్ కూడా. సో మేబీ మీకు డౌట్ రావచ్చు, కేవలం మనం ఇలాగా 20%, 15%, 10, 20 ఇలాంటి ఫిగర్స్ తీసుకొని 60-40 తీసుకుంటేనే తక్కువ రిటర్న్స్ రావచ్చు అని అనుకోవచ్చేమో. నేను ఇది రకరకాలుగా టెస్ట్ చేసి చూశాను. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి 2 నెగిటివ్ ఇయర్స్ ఉన్నాయి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్కి అండ్ అలాగే అగ్రెసివ్ ఇన్వెస్టర్కి కూడా 2 నెగిటివ్ ఇయర్స్ ఉన్నాయి. అండ్ అలాగే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్
ఇన్వెస్టర్ 3 ఇయర్స్ పాజిటివ్ అండ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ 3 ఇయర్స్ పాజిటివ్ తీసుకున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ 40% రిటర్న్స్ తీసుకున్నాను. సో ఇందాకట్లాగా 60-40 నెంబర్స్ కాకుండా ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకుంటే ఏమవుతుంది అని అబ్జర్వ్ చేశాను అనమాట. సో అప్పుడు నేను 1 lakh క్యాపిటల్తో స్టార్ట్ చేసి 5 ఇయర్స్ కనుక నేను ఇలాగా పాజిటివ్ రిటర్న్స్ వచ్చినప్పుడు 20%, 15% అండ్ 20% సంపాదించి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు 10% అండ్ 10% కనుక నష్టపోతే 1,34,000 వచ్చింది. ఇన్ కేస్ మేబీ ఇదొక 20% ఇదొక 20% అనుకున్నా కూడా ఇంకొక 10% తగ్గితే మనకి 1,10,000 వరకు మనం ఎర్న్ చేయగలుగుతాం అనమాట. అంటే ఇంకొక 20% నష్టపోయినా కూడా మనకి ఇక్కడ ఒక 20,000 పోతే 1,10,000 ఉంటుంది. కానీ మార్కెట్ పాజిటివ్ అంటే 40% సంపాదించి మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు 40% పోగొట్టుకుంటే అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు 1 lakh క్యాపిటల్తో మనం స్టార్ట్ చేసి 5 ఇయర్స్ తర్వాత చూస్తే 98,000 అంటే మనం యాక్చువల్గా డబ్బులు నష్టపోతున్నాం. సో మనం కాంపౌండింగ్ బేసిస్లో 40% 3 సార్లు సంపాదించి అండ్ 2 సార్లు పోగొట్టుకున్నా కూడా స్టిల్ మన డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉన్నాం అనమాట. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే మీరు ఎక్సెల్ షీట్లో కానీ లేదా క్యాలిక్యులేటర్లో కానీ చేసినా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది కన్విన్స్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ 20%, 15%, 10% డిఫరెంట్ నెంబర్స్ తీసుకున్నాను. బట్ 40% అనేది కాన్స్టెంట్ నెంబర్స్ తీసుకున్నాను. అదే ఒకవేళ 2 కాన్స్టెంట్ నెంబర్స్ తీసుకుంటే ఏమవుతుంది? అందుకోసమే నా టైటిల్లో పెట్టిన 15% గ్రేటర్ దెన్ 60% రిటర్న్స్ ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు 1 lakh క్యాపిటల్తో స్టార్ట్ చేసి 15% రిటర్న్స్ నేను కన్సిస్టెంట్గా ఎర్న్ చేస్తున్నాను అని అనుకుందాం. 3 ఇయర్స్ 15% పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది అండ్ 2 ఇయర్స్ 15% నెగిటివ్ రిటర్న్ వచ్చింది. అలాంటప్పుడు 5 ఇయర్స్ తర్వాత క్యాపిటల్ ఎంత అవుతుంది అంటే 1,09,883 అవుతుంది. బట్ 60% రిటర్న్స్ మనం ఎర్న్ చేసేటప్పుడు 3 ఇయర్స్ పాజిటివ్ 60 రిటర్న్స్ అండ్ 2 ఇయర్స్ నెగిటివ్ 60 రిటర్న్స్ ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ మన క్యాపిటల్ అనేది ₹1,00,000 నుంచి 65,000 రూపాయలే అవుతుంది. సో యాజ్ అన్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ మార్కెట్ పడుతున్నప్పుడు మన స్టాక్స్ అనేవి ఎక్కువగా పడడం వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ మనం లాసెస్ లో కనపడుతూ ఉంటాం. అందుకనే మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ఇన్వెస్టర్స్ ఈవెన్ దో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇప్పటికీ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ పీక్ లో ఉన్నా ఇప్పటికీ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో లాసెస్ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అగ్రెసివ్ స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే యూజువల్ గా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ మోస్ట్ ప్రాబబుల్లీ డిఫెన్సివ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ డిఫెన్సివ్ స్టాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటూ ఉంటాయి. మోట్ బిజినెస్ అంటే ఈ కంపెనీస్ కి ఎలాంటి కాంపిటీటర్స్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిడిలైట్ స్టాక్ ఉందనుకోండి. పిడిలైట్ అనే కంపెనీ ఫెవికాల్ అండ్ డాక్టర్ ఫిక్సిట్ తయారు చేస్తుంది. వీటికి ఆల్టర్నేటివ్ చెప్పమంటే చాలా కష్టం. సో అలాగా ఆ కంపెనీ చేసే ప్రొడక్ట్స్ కి గనక కాంపిటీషన్ లేదు అని అన్నప్పుడు అలాంటి బిజినెస్ ని మోట్ బిజినెస్ అంటారు. లేదా ఇండస్ట్రీ లీడర్స్. అండ్ ఈ మూడు మనం కొంచెం ఫండమెంటల్ కి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే బిజినెస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటే ఇన్ కేస్ మనం స్టాక్ ప్రైస్ వైజ్ గా చూస్తే టెక్నికల్ గా స్లో అండ్ స్టేబుల్ గ్రోత్ స్టాక్స్ అంటే స్టాక్ ప్రైస్ ఏదో ర్యాపిడ్ గా ఒకే సంవత్సరంలో డబుల్ అయిపోయింది లేదా ఒకే సంవత్సరంలో 5 times పెరిగింది అన్న లాంటిది కాకుండా ఒక స్టాక్ ని లాంగ్ టర్మ్ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 45 degrees యాంగిల్లో పెరుగుతూ ఉండాలన్నమాట. సో ఇలా ఒక 45 degrees యాంగిల్లో పెరుగుతున్న స్టాక్స్ టెక్నికల్ గా స్లో అండ్ స్టేబుల్ గా గ్రో అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో మనకి కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి స్టాక్స్ మార్కెట్ మీద పెద్దగా డిపెండ్ అవ్వవు కాబట్టి అవి లో బీటా స్టాక్స్ కూడా అవుతాయి అన్నమాట. ఇలాంటి స్టాక్స్ మనం చూస్ చేసుకుంటే మన రిటర్న్స్ అనేవి బెటర్ గా ఉంటాయి. అండ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పెన్నీ స్టాక్స్ లాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు. స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్, టర్న్ అరౌండ్స్ అండ్ అలాగే 1 year సడన్ గా హై ప్రాఫిట్ వచ్చేస్తుంది, స్టాక్ ప్రైస్ 2 to 3 times అయిపోయి ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరిగిపోతుంది అన్న ఉద్దేశంలో ఉంటారు. బట్ అది ఒక్క 1 year ప్రాఫిట్ ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి లాసెస్ చూపిస్తుంది. అండ్ దానివల్ల స్టాక్ ప్రైస్ ఎక్కడి నుంచి అయితే పెరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ ₹10 నుంచి ₹100 దాకా పెరిగిన స్టాక్ ₹100 నుంచి రూపాయికి కూడా వచ్చి ట్రేడ్ అవ్వచ్చు. అయితే నేను రీసెంట్ గా చేస్తున్న వీడియోస్ లో మాక్సిమం స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 60% కంటే ఎక్కువ స్టాక్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి కానీ స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. అయితే యూజువల్ గా మీరు చూసే బేసిక్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కంపెనీ చార్ట్స్ చూసో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ చూసో అలాంటి స్టాక్స్ బై చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్క్రాప్ స్టాక్స్ అన్ని కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. అందుకనే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ పూర్తిగా అర్థం కానప్పుడు స్మాల్ అండ్ మైక్రో క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మేబీ మనం 60% రిటర్న్స్ కోసం చూసుకుంటున్నాము. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 15% గ్రేటర్ దాన్ 60% అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో మనం స్టేబుల్ స్టాక్స్ లో ఉంటే మన రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఈ 60% అంటే మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం. ఈ ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల మనం మేబీ జస్ట్ 1-2 నెలల్లోనే ఒక స్టాక్ లో 40% డబ్బుల్ని పోగొట్టుకోవచ్చు. అయితే మన పాస్ట్ 4 months లో మనకి క్లియర్ గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది కానీ కొన్ని స్టాక్స్ 40% దాకా మనకి పడిపోయాయి. సో దానికోసం లాస్ట్ 6 months లో 40% వరకు పడిపోయిన
పడిపోయిన స్టాక్స్, హైయెస్ట్ ప్రైస్ నుంచి లోయెస్ట్ ప్రైస్ దాకా 40% పడిపోయిన స్టాక్స్ నేను కోడ్ రాసి రన్ చేస్తే మొత్తంగా 945 స్టాక్స్ ఈ ఇయర్లో, ఈవెన్ దో ఇంత బుల్ మార్కెట్లో ఉన్నా కూడా మనకి 40% పడిపోయాయి. అయితే ఇలాంటి స్టాక్స్లో ఒకసారి నేను స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి అని చూడడం కోసం నేను ఒక కోడ్ రాస్తున్నాను. ఏంటంటే మార్కెట్ క్యాప్ లెస్ దెన్ 10,000 ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు మనకు అది స్మాల్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్ అవుతుంది కదా. అందుకని మార్కెట్ క్యాప్ లెస్ దెన్ నెంబర్ 10,000 అబ్జర్వ్ చేయడం కోసం నేను ఇక్కడ రన్ స్కాన్ చేస్తే ఇందాక 945 స్టాక్స్ ఉంటే 799 స్టాక్స్, అంటే ఆల్మోస్ట్ 800 స్టాక్స్ స్మాల్ క్యాప్కి సంబంధించిన స్టాక్సే మనకి 40% కంటే కూడా ఎక్కువగా పడిపోయాయి. సో పాస్ట్ 6 monthsలో మనకి దాదాపుగా 800 స్మాల్ క్యాప్ స్టాక్స్ మోర్ దెన్ 40% ఫాల్ వచ్చాయి కదా. మొత్తం ఉన్న 5,000 స్టాక్స్లో మనం ఈ 800 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? చాలా హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఈ 40% లాసెస్ కూడా ఏమీ బియర్ మార్కెట్లో రాలేదు, చాలా చాలా హెవీ బుల్ మార్కెట్లో వచ్చింది. సో అందుకని నేను క్లియర్గా ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్ని కానీ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ని కానీ అగైనెస్ట్గా ఉంటాను. అండ్ కొన్ని కంపెనీస్లో సడన్ టర్న్ అరౌండ్స్ కానీ లేదా సడన్గా ఒక ఇయర్ పాజిటివ్ రిటర్న్స్ కానీ కనిపించవచ్చు. బట్ అవి ఎంతవరకు సస్టైన్ అవుతాయి అనేది తెలియకుండా అలాంటి కంపెనీలో కూడా ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం సుజ్లాన్ ఎనర్జీ అనే ఒక స్టాక్ని ఓపెన్ చేస్తున్నాను. దీని యొక్క నేను ప్రాఫిట్స్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తే లాస్ట్ ఇయర్ దాకా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ నెగిటివ్స్లో ఉన్నాయి. 300 crores, 1,500 crores, 2,600 crores నెగిటివ్ ఉన్న కంపెనీ ఇప్పుడు 104 crores ప్రాఫిట్ ఇచ్చింది. సో టర్న్ అరౌండ్ కంపెనీ లాగా చెప్తూ ఈ కంపెనీని యాక్చువల్గా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటూ ఉండుండొచ్చు. అయితే ఈ స్టాక్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ 3 రూపాయల నుంచి 8 రూపాయల దాకా పెరిగి మళ్ళీ తర్వాత 4 రూపీస్ దాకా పడింది, తర్వాత మళ్ళీ 10 రూపీస్ దాకా పెరిగి మళ్ళీ 6 రూపీస్ దాకా పడింది. అయితే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దీన్ని 8 to 10 రూపీస్ రీజియన్లోనే కొంటూ ఉంటారు. బట్ ఏదో ఒకసారి కంపెనీకి హై ప్రాఫిట్స్ వచ్చాయి అని చెప్పి మనం ఇందులో ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే ఎప్పుడైతే మనం ఇలా పీక్లో ఇన్వెస్ట్ చేస్తామో అలాంటప్పుడు మనకి 40%, 60% లేదా 90% లాసెస్ కూడా మనం ఈ కంపెనీలో చూడడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా బెటర్ అవ్వనంత వరకు ఇలాంటి స్టాక్స్ని మనం పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే ఈ కంపెనీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రమోటర్ హోల్డింగ్ అనేది క్లియర్గా డిక్రీజ్ అవుతుంది, క్వార్టర్ టు క్వార్టర్ డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ప్రమోటర్ యొక్క హోల్డింగ్ కూడా చాలా తక్కువగా ఉంది, 16.52%. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ప్రమోటర్ ఆల్మోస్ట్ తన దగ్గర ఉన్న షేర్స్లో 88.54% ప్లెడ్జ్ చేసి ఉంచారు, అంటే బ్యాంక్కి షూరిటీగా ఉంచారు. సో ఇలా ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ పెట్టుకొని దీన్ని కనుక మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ ఒక 5 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఉంది లేదా 100 రూపీస్ ఉంది అన్నది కాకుండా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ లేదా బిజినెస్ ఎలాంటిది అని అర్థం చేసుకుంటూ అండ్ దాని పాస్ట్ చార్ట్స్ చూసుకొని టెక్నికల్గా ఆ స్టాక్ అనేది స్టేబుల్గా పెరుగుతుందా లేదా అన్నది కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే అలాంటప్పుడు మన రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి. హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.